రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కూకట్పల్లి సాయి నగర్ కాలనీలోని ఇగ్నైట్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల సాయి కేతన్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని కాలేజీలో చేర్చే సమయంలో క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మాత్రమే పెడతామని చెప్పి సెకండ్ ఇయర్ విద్యార్థులను కూడా క్యాంపస్ లో ఉంచడంతో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి ఉంటారని విద్యార్థి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. తమ కొడుకు ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యమే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్పల్లి సాయి నగర్ కాలనీలోని ఇగ్నైట్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల సాయి కేతన్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని కాలేజీలో చేర్చే సమయంలో క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మాత్రమే పెడతామని చెప్పి సెకండ్ ఇయర్ విద్యార్థులను కూడా క్యాంపస్ లో ఉంచడంతో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి ఉంటారని విద్యార్థి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. తమ కొడుకు ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యమే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ విజ్ఞాన కాలేజీలో మా తమ్ముడు కొడుకుని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినామండి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లగాడు మంచి చురుకు ఉండే, 10th క్లాస్ కూడా మంచి మార్కులు వచ్చినాయి. మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీసీగా జాయిన్ చేసినాం. పిల్లగాడు చురుగ్గా ఉండేది, మంచిగా చదువుకున్నాడు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉన్నారు, సీనియర్స్ లేరు, మీరు జాయిన్ చేయండి చెప్తే జాయిన్ చేసినాం సార్. ఆ తర్వాత సీనియర్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ సీనియర్స్ వల్ల పిల్లగాడు చెప్తా ఉన్నారు, ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉంది, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు చూడని చెప్తా ఉన్నాడు సార్. ఎన్నిసార్లు మేనేజ్మెంట్ చెప్పినా ఎలాంటి పట్టింపు లేదు సార్. చాలాసార్లు చెప్పిన మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన పిల్లగాని తీసుకుని పోవాలన్నా ఏమన్నా పర్మిషన్ అయితే ఇవ్వట్లే, కానీ ఫీజులు మాత్రం ముందే వసూలు చేస్తామని సార్. రాత్రి అనుకోకుండా జరిగిందనేసి మా తమ్ముడికి ఫోన్ రావటంలో మేము రాత్రి హుటాహుటిన ఇక్కడ హైదరాబాద్ 2:30కి వచ్చినాం సార్. రాత్రి నుండి వచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఇక్కడనే ఆపుతాంలే, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కూడా వచ్చిన దాఖలాలు లేవు సార్. పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు? హాస్టల్ ఇక్కడ ఉన్నాడా, లేకుంటే మార్చిలో ఇక్కడ గాంధీ హాస్పిటల్ అయితే ఏ హాస్పిటల్ పెట్టారో మాకు చూపెట్టంటే చూపెట్టే వాళ్ళే లేరు సార్. రాత్రి నుండి ఏమీ లేకుండా మేము బాధపడుతూ ఇక్కడే ఉన్నాను, కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు సార్. ఈ కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినాం. మేము సీఏ గారికి చెప్పాను, సీఏ గారు మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడ పెట్టారు, మాకు తెలియకుండా పంపడానికి కారణం ఏంది? ఈ కాలేజీలో హైదరాబాద్ విజ్ఞాన కాలేజీలో మా తమ్ముడు కొడుకుని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినామండి.